సరే, గతంలో ఏం జరిగింది ఏంటి, వైకాపా ప్రభుత్వంలో జగన్ గారు ఏం చేశారు, స్విచ్ నొక్కారా బటన్ నొక్కారా కాసేపు పక్కన పెడితే అసలు ఈ 24 ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదండి. ఇక్కడ సత్యవేడు నియోజకవర్గ పరిస్థితి ఒకసారి మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి నియోజకవర్గం అండి. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం. నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. కూటమి ఎంతటి అనూహ్య విజయాన్ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. 164 సీట్లతో కని విని ఎరగని విజయాన్ని సొంతం చేసుకొని పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కోవడం కావచ్చు, ఇలాంటి అంశాలు మనకి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మహిళల పట్ల లైంగిక వేధింపులకు సంబంధించి తెర మీదకి వచ్చిన విషయం కూడా మనం చూసాం. దాంట్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలము, అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతము ఎంత రార్థాంతం చేసిందో చూసాం. ఈ నేపథ్యంలో ఆదిమూలం పైన ఒకంత ఒత్తిడి తీసుకొస్తున్నారు రాజీనామా చేయాలనేసని. ఎంతవరకు కరెక్ట్ అంటూ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవ్వగా, మేము రాజీనామా చేయడానికి సిద్ధమే, మేము పార్టీ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల సంగతి ఏంటి, అందులో సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి మేము రిజైన్ చేస్తాము, మేము అప్పు తీసుకొచ్చి నిలబడ్డాము, మరి ఆ డబ్బుల సంగతి ఏంటి అంటూ వాళ్ళ అబ్బాయి ఆదిమూలం సురేష్ క్వశ్చన్ చేస్తున్నాడు. సత్యవేడులో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంజయ్ గారు. కొంత అంటే ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలు సెన్సిటివ్ ఇష్యూ. అది లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ తెర మీదకి రావడం, వీడియోలు రిలీజ్ చేయడము, అది అప్పుడు దుమారం అయిపోయింది. నెక్స్ట్ అరవ శ్రీధర్ ఇన్సిడెంట్. ఇది రెండింటికి సంబంధించి చూస్తే అరవ శ్రీధరు టీడీపీ క్యాండిడేట్ అవడము, సత్యవేడు దానికి సంబంధించి ఆయన వైసీపీ నుంచి రావడము, కూటమిలో కొందరు ఏంటిది జీర్ణించుకోలేక ఆయన మీద కావాలని కుట్ర చేశారు అన్న కోణాన్ని గతంలో ఆదిమూలం గారు తెర మీద తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళ అబ్బాయి రిజైన్ చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము చేస్తామయ్యా, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏంటి అసలు సత్యవేడు పరిస్థితి ఏంటి? సరికొత్త సంప్రదాయానికి ఈవేళ సత్యవేడు స్థానిక శాసనసభ్యులైన కోనేటి ఆదిమూలం గారి కుమారుడు తెరదీశాడు రాష్ట్ర రాజకీయాల్లో. ఖచ్చితంగా సెన్సేషన్ కామెంట్స్ కూడా కదా. అంటే మేము ఇంత ఖర్చు పెట్టేస్తాం, అది మాకు ఇచ్చేస్తే సరే అయ్యా, మేము తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడము అనేది. మీకు కృష్ణా జిల్లాలో తిరువూరు శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో కొలిక్పూడి శ్రీనివాస్ గారు కూడా ఇట్లాంటి ప్రకటనలు చేశారు. ఆ మధ్య నా దగ్గర నుంచి ఎంపీ క్యాండిడేట్ కి నేను ఎంత ఇచ్చాను, చిన్ని గారికి 4 కోట్లు అవన్నీ ఇచ్చేస్తే మేము వాళ్ళు చెప్పినట్టు వింటాము, ప్రోటోకాల్ అనుసరించి ఎమ్మెల్యేకి కాంటాక్ట్ చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే కాకుండా ఎంపీ వచ్చి చేయడం ఏంటని ఆ మధ్య రాద్ధాంతం అంతా. అసలు ఒక విషయం అర్థం కావట్లేదు సంజయ్ గారు నాకు. సరే, గతంలో ఏం జరిగింది ఏంటి, వైకాపా ప్రభుత్వంలో జగన్ గారు ఏం చేశారు, స్విచ్ నొక్కారా బటన్ నొక్కారా కాసేపు పక్కన పెడితే అసలు ఈ 24 ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదండి. ఈ లైంగిక వేధింపులు కావచ్చు, లైంగిక ఆరోపణలు కావచ్చు, లేకపోతే డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, సెటిల్మెంట్ వ్యవహారాలు కావచ్చు, ఇది ఎలా అయిపోయిందంటే దాహం అనేది ఎలా అయిపోయిందంటే ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి ఇంత సంపాదించేసుకుంటే మళ్ళీ మరికొంత ఖర్చు పెట్టి మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంత సంపాదించుకుందాం అనేటటువంటి ధోరణిలోకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అని కాదు, ఇక్కడ కులం లేదు, మతం లేదు, లేదు, ప్రాంతం లేదు, అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి వచ్చేసి. దీన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ సత్యవేడు నియోజకవర్గ పరిస్థితి ఒకసారి మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి నియోజకవర్గం అండి. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. చైతన్యం ఉన్నటువంటి సీదాస్ గారు అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, పిసిసి అధ్యక్షుడు చేశారు, తిరుపతి ఎంపీ చేశారు 2 సార్లు. ఆయన ఎవరు ఓడిస్తారని ఎదురు చూస్తే 82 ఎన్నికల తెలుగుదేశంలో తలారి మనోహర్ గారిని ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయనని ఆ తెలుగుదేశం ప్రభంజనాల్లో ఓడించగలిగారు. ఆ తర్వాత ఈ తలారి మనోహర్ గారు నాదెళ్ల భాస్కర్రావు గారు వర్గంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు సురాజన్ అని ఆయనకి ఇచ్చారు రామారావు గారు ఆ సీట్ని. సురాజన్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత 89 ఎన్నికలకి మళ్ళీ సీదాస్ గారు గెలిచారు. అలా ఆయన గెలిచిన ఆఖరి ఎన్నికలు ఆల్మోస్ట్
మళ్ళీ 89 ఎన్నికల్లో ఇదే తలారి మనోహర్ గారు తెలుగుదేశంలోకి వచ్చి పోటీ చేసిన సీదాస్ గారు గెలిచారు. 94 ఎన్నికలు అగైన్ సురాజన్కి ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. 99, 2004 ఎన్నికలకి అప్పటికి కే నారాయణ స్వామి గారు ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన ఓడిపోతున్నా ఆయన ఏంటంటే తిరిగి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నారాయణ స్వామి గారు 2 సార్లు, హేమలత అని ఆవిడ గెలిచింది. నారాయణ స్వామి గారి మీద తలారి మనోహర్ గారి కుమారుడు తలారి ఆదిత్య 2014 ఎన్నికల్లో గెలిచాడు. ఆయన ప్రజారాజ్యంలోకి వచ్చి తలారి మనోహర్ గారు ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేస్తే చిరంజీవి గారికి కూడా ఆయన గాంధీ భవన్లో ఇక్కడ చిరంజీవి గారు కూడానే నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయన్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కొడుకు కోసం మాత్రం తెలుగుదేశంలో ప్రయత్నించి కొడుకుని తెలుగుదేశం అభ్యర్థిని చేసి అతను గెలిచాడు. అతని చేతిలో 14 ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తే కోనేటి ఆదిమూలం. నారాయణ స్వామి గారు ఏం చేశారు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఏర్పడంతో అది ఎస్సీ రిజర్వ్డ్. కె నారాయణ స్వామి గారు గంగాధర్ నెల్లూరుకి వెళ్ళారు. ఇక్కడ కోనేటి ఆదిమూలం హీఈస్ వెరీ ఏమంటారు, ఫస్ట్ టైం అతను 14 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాడు ఆదిమూలం గారు. ఆయన వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి 4,000 కేవలం 4,000 పైచిలకు స్వల్పోట్ల తేడాతో ఆయన ఓడిపోయి 19 ఎన్నికల్లో 44,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు ఆయన. వాళ్ళు అభ్యర్థిని మార్చి ఇంకొక అభ్యర్థికి ఇచ్చారు. జెడ్డా రాజశేఖర్ని అతనికి ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఓకే, ఆదిమూలం గారు గెలిచారు. గంగాధర్ నెల్లూరుకి వెళ్ళిన నారాయణ స్వామి గారు గెలిచి ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు లాస్ట్ 2.5 years. అనూహ్యంగా ఈ వైకాపా ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు లేకపోతే నీకు సీట్ ఇవ్వటం లేదు, ఈ సమీకరణలలో భాగంగా ఈయన ఏం చేశారంటే తెలుగుదేశంలో చేరి తెలుగుదేశంలో గెలిచి యోగం అంటారు కదా, పాపం గెలిచారు, 2వసారి గెలిచేశారు. కానీ లైంగిక ఆరోపణలు అనేవి ఆయన మెడ చుట్టుకోవడంతో ఇంకా అక్కడి నుంచి పార్టీకి దూరం పెట్టడం, పార్టీ రెండు అయ్యాయి. అక్కడ ఇప్పుడు ఆదిమూలం గారి అబ్బాయి లేవనెత్తుతున్నటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉందండి. అతను చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి రైస్ చేశాడు. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, అతను రైస్ చేసిన వ్యాలిడ్ పాయింట్, మీరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గెలిచినటువంటి శాసనసభ్యుడి మీద వచ్చిన ఆరోపణలని దృష్టిలో పెట్టుకొని పక్కన పెట్టారు. పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయాలనుకున్నారు, లేదు శాసనసభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేయమంటే అదంతా ఓకే. ఇన్ఛార్జిగా మీరు ఒక ఎస్సీని మీరు ఎందుకు నియమించాలా, వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మీరు ఇన్ఛార్జిగా వేశారని అడిగాడు. వేయచ్చండి, వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని 1, 2, 3 ఇన్ఛార్జెస్లో ఒక ఇన్ఛార్జిగా వేయచ్చు. ఇతర సామాజిక వర్గాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవడానికో లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడానికి వేయచ్చు, తప్పు కాదు. కానీ ఒక ఎస్సీని మీరు ఎందుకు ఇన్ఛార్జిగా వేయలా అంటే, మీకు ఎవరు దొరకలేదా, ఎవరు లేరా అంటే, మేము ఖర్చు పెట్టాం కాబట్టి మా దగ్గర వనరులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మీరు సరిగ్గా ఎన్నికలకు వినియోగించుకున్నారు, మేము గెలిచాము, ప్రూవ్ చేసుకున్నాం మేము, కాబట్టి మాకు ఇంత వ్యయమైంది, అవన్నీ ఇచ్చేస్తే మేము పార్టీని నియోజకవర్గాన్ని విడిచిపెడతాం. అతను నిజంగా సరికొత్త సంప్రదాయాన్ని తెరతీశాడు. మిగతా వాళ్ళందరికీ చాలా మందికి ఇప్పుడు అతను నేర్పించినట్టు అయింది. అంతే కదా. ఇప్పుడు ఏ రిజర్వ్డ్ అనేది ఫస్ట్ క్యాండిడేట్ వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ముందు వాళ్ళను పోలరైజ్ చేసుకోవాలి కదా. తర్వాత మీరు అన్నట్టు 2nd, 3rd కేటగిరీలో మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి ఉండాలి. అలా కౌంట్ చేసుకుంటే ఏ నియోజకవర్గాల్లో అది జరగదు కదా. అది ఇప్పుడు తరచు చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కొన్నిటికి మాత్రమే ఆ సాంప్రదాయం, ఏ స్థానానికి సంబంధించి వాళ్ళు ఇన్ఛార్జ్ మొదటి స్థానంలో ఉంటే తర్వాత మిగతా కులాల వాళ్ళకి సంబంధించి ఉంటుంది. అది అతను రేజ్ చేసిందంటే అన్ని నియోజకవర్గాలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే మీరు అన్నట్టు. అది పరిస్థితి. ఇప్పుడు ఏంటి అసలు అంటే 100 కోట్లు ఇస్తే వెళ్ళిపోతాం అంటే అంత హెరాస్ చేస్తున్నారా బయటకు వెళ్ళమని, లేకపోతే ఏంటి అసలు అంటే ఇవన్నీ మెడకు చుట్టుకుంటాయి ఇక పార్టీకి. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, లోకేష్ గారు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా మొత్తం పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఇది. ఓకే, వెళ్ళినటువంటి సందర్భంగా జరిగినటువంటి సమీక్షా సమావేశాలలో ఇంకా ఏంటి రాజీనామా చేయలేదా, వెళ్ళిపోలేదా పార్టీ నుంచి, ఇవన్నీ చర్చకు వచ్చినాయి. వచ్చిన తర్వాత సరే వెళ్ళిపోతాము, అది ఖర్చు పెట్టాం కదా, మీకు కూడా ఇచ్చాం కదా తీసుకొచ్చి, అవన్నీ ఇచ్చేస్తే వెళ్ళిపోతామని రివర్స్ అటాక్ చేశాడు ఇతను. ఇప్పుడు దీంట్లో అయినా ఆదిమూలం గారి దాంట్లో ఓన్లీ ఆరోపణలు వచ్చి ఆ లేడీ ఆ మధ్యలో మాత్రమే కనిపించింది, తర్వాత కనుమరుగైపోయింది. మరి అరవ శ్రీధర్ విషయంలో ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా లేరు? అరవ శ్రీధర్ విషయంలో అమ్మాయి ఇప్పటికీ స్టిల్ ఫైట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి పోరాటాన్ని కొనసాగిస్తోంది. చాలా అన్నిటికంటే అవాంఛనీయ సంఘటన ఏదైనా ఉందంటే అమ్మాయి దాడి, భౌతికంగా అమ్మాయి మీద జరిగినటువంటి దాడి. అంతకంటే దుర్మార్గము దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఏ పరిపాలనలో ఉన్నాం, ఏం జరుగుతుందో అసలు ఎవరైనా దాని గురించి
యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాలు ఉన్న వాళ్ళు పాలకులు దాన్ని పట్టించుకుంటారా పట్టించుకోరన్నది అర్థం కావట్లా. భౌతికంగా మీకు నడి రోడ్డు మీద దాడి జరిగితే దాన్ని పట్టించుకోలేనటువంటి ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. అదే అంటున్నా, ఒక నియోజకవర్గంలో ఇలా అంటే మీ టీడీపీ క్యాండిడేట్ జనసేనలోకి వెళ్ళారు కాబట్టి మీ క్యాండిడేట్ అనేసి అని ఇలా పక్కపాటి నుంచి వచ్చాడు కాబట్టి ఇలానా, అందులో మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ అది రెండు కోడూరు ఎస్సీ రిజర్వ్డే, సత్యవేడు ఎస్సీ రిజర్వ్డే. ఆ జరిగినటువంటి సంఘటనలు మాత్రం అంటే వాళ్ళు చేసింది ఉప్పని మనం అనట్లేదండి. లైంగిక ఆరోపణలు వచ్చాయి అంటేనే మనం మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా ఈ దిగజారిపోయి ఇది ఉన్నా అది రాంగే. అది చేసిన వాళ్ళని ఖచ్చితంగా మనం దాన్ని ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో లైంగికంగా వేధించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం వాటిని ఖండిస్తున్నాం. మరి ఇప్పుడు వెనకేసుకు రావట్లేదు. మనం 100 కోట్లు ఇస్తే వెళ్ళిపోతాం అనేసి అంటే మరి పార్టీ క్రమశిక్షణ చర్యల కిందకి వస్తుంది కదా. ఇది వస్తుంది. పార్టీని ఒక రకంగా ఏంటంటే బెదిరించడమా, భయపెట్టడమా, బ్లాక్మెయిల్ చేయడమా అన్నది పక్కన పెడితే 100 కోట్లు అంటే ఇప్పుడు అర్థం కావట్లే. అంటే ఇంత డబ్బు ఇచ్చారా పార్టీకి? అంత డబ్బు ఎవరు ఇవ్వరు, ఎక్కడా ఇవ్వరు, హైలీ ఇంపాసిబుల్. అతను డిమాండ్ చేస్తున్నాడా? ఎందుకంత వ్యయమైంది? సత్యవేడి నియోజకవర్గంలో అంత ఖర్చు అయింది. ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కాన్షియన్స్ అండి, పేరుకు రిజర్వ్డ్ కాన్షియన్స్ అని అంటారు. కానీ ఎందుకంటారంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్లో మెజారిటీ ఓటర్స్లో ఎస్సీ క్యాస్ట్ ఉన్న కాన్షియన్సీని దీని కింద తీసుకుంటారు, మోడల్ కింద తీసుకుని దాన్ని డబుల్ చెక్ చేసి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల కేటగిరీలో పెడతారు. మిగతా సామాజిక వర్గాలు ఉంటాయి కదా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకా మీకు డిఫరెంట్ కమ్యూనిటీస్ అక్కడ ఉంటాయి, వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ లాగే జరుగుతుంది. ఎనీ కాన్షియన్స్ నేను చాలా డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. నేను ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నేను సీరియస్లీ సిన్సియర్లీ నేను ఎలక్షన్ చేసి చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను మీకు. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఖర్చులు తక్కువ ఉంటాయి, ఖర్చులు ఏమి జరగవు. ఇవన్నీ కాకన్బుల్ స్టోరీస్. అదే అంటున్నా, కాకన్బుల్ స్టోరీస్. అసలు అక్కడే ఇంకా ఎక్కువ ఉంటాయి. చేసిన అంశానికి సంబంధించి వాళ్ళు ఆన్ చేసిన తప్పు కన్నా ఇప్పుడు ఆయన రైజ్ చేసిన పాయింట్ 100 కోట్లు ఇచ్చేస్తే వెళ్ళిపోతాము అని అంటే టికెట్ కొనుక్కోవడం కోసం అంత ఖర్చు పెట్టాడా, గెలవడం కోసం అంత ఖర్చు పెట్టాడా, అసలు ఏ పరంగా 100 కోట్లు అయ్యింది అనేది పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు 2014 ఎన్నికల నుంచి లెక్కేసుకున్నట్టున్నాడు. 2014 వైకాపాలో ఓడిపోయాము, 2019లో గెలిచాము, 2024 మళ్ళీ ఇంత మొత్తం 3 ఎన్నికల ఖర్చులు వేసుకున్నట్టున్నాడు కూర్చుని అతను. ఓకే, చూద్దాం మరి ఆయన చేసిన దానికి కూటమి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. దాంట్లో మళ్ళీ ఎమోషనల్ గా అతను మళ్ళీ చెప్పడం ఏమని, మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, ఆయనకి ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు, ఆయన మీరు మానసికంగా వేధిస్తున్నారు, మరి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన లైంగికంగా అమ్మాయిని ఎలా వేధించాడు నాకైతే అర్థం కాల. ఆ విషయాన్ని కూడా అతను ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టావు, హెరాస్ చేస్తున్నారు, ఓకే, మరి మీ నాన్నగారు చేసిన దానికి సంబంధించి సరే అవతల వాళ్ళు ట్రాప్ చేశారా ఏంటనేది పక్కన పెడితే నీకు రేపు పొలిటికల్ జీవితం ఉందన్నప్పుడు ఆలోచించాల్సింది ఇలాంటి విషయాలకు వెళ్ళకూడదు అనుకోవాల్సింది మీ తండ్రి గారే కదా. దీని గురించి కూడా నువ్వు ఏంటిది మా నాన్నగారు చేసింది తప్పే అనేసి అక్కడ నువ్వు అనాలి కదా. అది ఖండించి నువ్వు మిగతావన్నీ మాట్లాడితే అద్భుతంగా ఉండే, చాలా బాగుండేది. దాని గురించి మాత్రం లేదు. చేసే తప్పు నువ్వు నీకు ముందరేసి మాట్లాడితే ఇప్పుడు ఇంత బాధ వచ్చేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు కదా. చూద్దాం మరి అధిష్టానం దీనికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటుందో. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సందీప్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.